గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు నార్మల్గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు. బయటికి ఏం చెప్పవు. ఎందుకు అది? బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది. పక్కలకి ఎవరికి ఏం చెప్పవు. నీకు నువ్వే సఫర్ అయిపోతావు. ఎందుకు లోపల చాలా నెమ్మదిగా, కూల్గా, కామ్గా ఎందుకు ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగే, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్ని మీకు చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా. దాన్ని మీరు వేరే రకాలుగా వద్దులే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా, అది ఇంకొకరికి అది దాని డ్యామేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము మా చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్. నా స్ట్రగల్ నాదే. నాకు అవుతుందా, నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే, చూసుకుంటాడు దేవుడు అనుకుని ఇల్లు ఉంటా. చీప్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే. నా అంటే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ, మేమున్నాము, అట్లాంటిది ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ వెళ్ళే 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు, చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు కదా. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? నో, వాళ్ళని పట్టించుకోను. నేను వాళ్ళకి అదే డైరెక్ట్ అడుగుతా, ఏమంటే ఓకే నేను చేసిన పని మీరు చేసి చూడండి, దెన్ ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అప్పుడు మీరు చెప్పిందంటే నేను వింటా. బట్ ఇప్పుడు కూడా వినట్లేదు, జస్ట్ వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాను. కీర్తి విషయంలో జనాలు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? జనాలు అన్నకన్నా కొన్ని ఫ్రెండ్స్ అదే లైక్ తప్పుగా అనుకున్న విషయం అంటే, రీసెంట్ టైంలోనే నాకు తెలిసింది, చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన జనరల్గా నేను మాట్లాడాను, ఇప్పుడు షోస్కి అంతగా మమ్మల్ని పిలవట్లేదు ఏంటి అని ఎవరో ఒక సోయన్సో యాంకర్ అడిగారు. సో ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఏంటి ప్రాబ్లం కీర్తి అన్నప్పుడు ఐ ఓపెన్లీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ ఎలా అయిందంటే, అమ్మాయిలు గ్లామర్గా ఉండాలి, ఎక్స్పోజింగ్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి. అది రియాలిటీ మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అంత మాట్లాడలేను, అండ్ అంతగా బట్టలు కూడా అంతగా నేను వేసుకోలేను, బికాజ్ అది నా క్యారెక్టర్. అంటే వాళ్ళు వేసుకోగానే వాళ్ళు బాగాలేదు అన్నట్టు కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి రైట్స్ ఉంది. బట్ ఇక్కడ వర్క్ పరంగా చూస్తుంటే మనకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిల్ని ఇప్పుడు అలా ఉంటేనే తీసుకుంటున్నారు. సో నేను ఇది జనరల్ గా మాట్లాడాను. అండ్ తర్వాత కొంతమందికి డాన్స్ తెలియని వాళ్ళని ఇస్తారు, వాళ్ళకి ఏం తెలీదు, బట్ స్టిల్ ఒక
ఒక షోలో పెట్టేస్తారు. దే డజంట్ నో నేను ఇలా మాట్లాడాను. బట్ కొంతమంది దాన్ని చాలా పర్సనల్‌గా తీసుకొని హ్మ్. హ్మ్. అది నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. బట్ హ్మ్. నేనేమంటానంటే మనము ఒక పర్సన్ గురించి మనకు చాలా తెలిసినప్పుడు హ్మ్. ఆ పర్సన్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెమైనా ఒక 1% అయినా మాకు ఆలోచించే ఒక శక్తి ఉంటుంది. హ్మ్. హ్మ్. సో దట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడగలరా హ్మ్. అనడానికన్నా ముందు ఫస్ట్ దేని మాట్లాడారు, ఎందుకు మాట్లాడిన ఆలోచించుకుని మా దగ్గర బిహేవ్ చేస్తే బాగుండదు. ఈ మ్యాటర్‌లో తప్పుగా అనుకున్నారు కొంతమంది. హ్మ్. బట్ నేను ట్రై చేశా అది చెప్పడానికి. బట్ దెన్ ఒక్క మూమెంట్‌లో ఓకే. వద్దు అనిపించింది. హ్మ్. ఇప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. అవును. వాళ్ళు కాదు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్పలేము. అన్నీ మనం అందరికీ క్లారిటీ ఇసుకుంటూ వెళ్తే నా లైఫ్ అయిపోతుంది. సో హ్మ్. దట్ ఈ మ్యాటర్‌లో నేను అలా చెప్పలేదు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. సో ఓకే. దట్ ఆ ఒక్క మ్యాటర్‌లో నాకు కొంచెం ఎందుకబ్బా అనిపించింది. దెన్ నా ఓవర్ థింగ్స్ కొంచెం పక్కన పెట్టేసి హ్మ్. జనరల్‌గా ఉందామని హ్మ్. సరే. అవును. ఎందుకు టీవీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు. హ్మ్. అన్నీ చేస్తున్నావు. అంటే లైక్ ఇప్పుడున్న సీరియల్స్ యాక్టర్స్ గానీ, హ్మ్. లేకపోతే ఎవరైనా అదే దానికి సంబంధించిన ఛానెల్స్ వాళ్ళే టీవీ షోస్ హ్మ్. గానీ, వాటికి హ్మ్. గానీ ఆఫర్స్ హ్మ్. ఉంటూ ఉంటాయి. హ్మ్. కనిపిస్తూ ఆ! ఉంటుంటారు. అవును. లైక్ వై కీర్తిన? ఎందుకు కీర్తిని లైక్ ఆల్రెడీ ఐ గివెన్ యూ యాహ్! ఆన్సర్ ఆల్రెడీ. అది కాకుండా ఎలా ఉన్నా నార్మల్‌గా వేరే ఛానెల్స్‌లో మీకన్నా ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు. ఇప్పుడు వేరే ఛానెల్‌లో నేను తీసుకుంటున్నారు. కనిపిస్తున్నా. హ్మ్. హ్మ్. వేరే ఛానెల్‌లో ఉన్నా. హ్మ్. పర్టిక్యులర్ కొన్ని ఛానెల్‌లో లేనంతే. ఓకే. ఓకే. వేరే ఛానెల్‌లో ఉన్నా. ఆ! రెగ్యులర్ నేను చేస్తున్నా. అడగవా? అడిగి మనం చీప్ అవ్వకూడదు. వై? హ్మ్. ఎందుకు నన్ను పిలవట్లేదు అని నేను అడిగి అప్పుడు మీ మనసులో ఒకటొస్తది. హ్మ్. ఈ అమ్మాయి ఏంటబ్బా! అవకాశం కోసం మా దగ్గరనే ఇంత హ్మ్. అడుగుతుంది అనేసరికి మనం చీప్ అయిపోతాము. కానీ అంత అవసరంలే. కానీ ఇండస్ట్రీలో నార్మల్‌గా ఏ అవకాశం కోసమైనా, దేనికోసమైనా గానీ హ్మ్. ఎవరినైనా వెళ్లి అడుగుతేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. అది అడగకపోతే ఏమి ఉండదు కదా అని వర్క్ అంటారు. మమ్మల్ని ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి తీసుకున్నప్పుడు మాకెందుకు ఇది అవకాశం వచ్చింది కదా! ఎందుకు మీరు తీసుకున్నారని క్వెషన్ చేయడంలో హ్మ్. అదొకటి. హ్మ్. హ్మ్. బట్ ఈ షోలన్నీ మనము పిలవకుండా వేరే వాళ్ళని పిలిస్తే మీరు నన్ను ఎందుకు పిలవట్లేదు? ఎందుకు పిలవట్లేదు? అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చీప్ అయిపోతాము. హ్మ్. హ్మ్. అవకాశం అది వేరు. హ్మ్. అలా నేను అవకాశం అడిగాను. ఆ హ్మ్. అవకాశం వద్దు. హ్మ్. ఇప్పుడు ఒక్క నేమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పిలవట్లేదు. మన ముందు మనకు కనిపిస్తుంది. హ్మ్. దేనికి ఎక్కువ అవును. విలువ ఎక్కడ అవును. వెళ్తుంది, దేనికెళ్తుంది, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు అవును. మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళనే అడిగితే ఏం అవును. బావుంటుంది. అవును. అట్లాంటవద్దు. ఓకే. ఎందుకు? ఓకే. ఎంత కష్ట సిట్యుయేషన్‌లో కూడా నేను ఇంకొకరిని అడిగిన అమ్మాయి కాదు. హ్మ్. ఇప్పుడు అట్‌లీస్ట్ నేను బ్రతుకుతున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడినున్నా. హ్మ్. ఇప్పుడెందుకు అడుగుతా? ఇల్లు కొనుక్కున్నావా? లేదు. ఇంకా కొనుక్కోలేదా? కనుకలు. అసలు ఓన్ హౌస్ లేదా? నో. అవునా? హుహు. ఏం చేసావు మరి 'బిగ్ బాస్' డబ్బులన్నీ? బిగ్ బాస్ డబ్బులో నేను కోటి వచ్చిందా ఏంటి? మీకు తెలుసు, మాకు తెలుసు. డౌన్ పేమెంట్‌కి సంబంధించినవి వస్తాయి కదా! బట్ ఇచ్చిన వాళ్ళకందరికివ్వాలి. మా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకివ్వాలి. చాలా ఉన్నాయి. అంతే బొచ్చగానే అంత మా అకౌంట్‌కి పడదుగా. ఎంతో కొంత పోతదిగా. ఎప్పుడు కొంటావు? కంటాం. హ్మ్. కంటాం. త్వరలో కొంటున్నావా త్వరలో. లేదా? త్వరలో. కొంటున్నా. ఏదైనా అదే హ్మ్. అన్నీ ఇల్లు మీదనే ఉంటాయి. ప్రతి సొంత ఒక్కరికి ఇల్లు ఒక ఉంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి యాహ్! ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక, ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఖచ్చితంగా. కోరిక అది. నాకు బిఫోర్ 'బిగ్ బాస్' వరకు అలా ఉండేది కాదు. హ్మ్. వన్స్ కమిట్ అయిన తర్వాత, ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు నాకొక ఫ్యామిలీ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం చేస్తున్నాము. హ్మ్. యాహ్! దేవుడు కొంచెం ఇలా ఓపెన్ చేసి చూస్తే కళ్ళు అవుతుంది. చూసా. అంటే మీ దేవుడు అనుకుంటున్నారా? ఆహా! కృష్ణదేవుడు. ఓకే. ఎందుకు కృష్ణుడితో పోల్చావు నన్ను? అరే! కృష్ణలాగా కనిపించరు. ఇంకా అవునా? రేపే కృష్ణాష్టమి. నీ ప్రశాంతత, నీ కూల్‌నెస్ అది నీ బలమా? బలహీనత? నా బలమే. అండ్ బలహీన 2. ఎప్పుడైనా ఇబ్బందయిందా? బలహీనత? హా! అయింది చాలా అయింది. సార్లు. చాలా సార్లు. హ్మ్. హార్ట్ బ్రేక్ అయింది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అనిపిస్తది మనం మాట్లాడితే బావుంటది. మనం
అరవాలి, గట్టిగా అడగాలి అనిపిస్తుంది, కానీ అడగలేము. ఇక్కడున్నా ఇక్కడే నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు నాతో, ఇంకా బయట ఏం మాట్లాడతావు? నో, ఎక్కడ అడగాలి ఏంటి అనేది ఐ నో శివ గారు. బట్ ఏమంటే ప్రతి దానికి అలా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుండదు. బట్ కొన్ని కొన్ని మ్యాటర్లో ఫీల్ అయ్యాను నేను, ఎందుకు నేను ఇలా ఉన్నా, కొంచెం అడుగుంటే బాగుండేది కదా అనిపించింది. బట్ నేను అడగకుండా ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ అవ్వట్లేదు.